బ్రేకింగ్ న్యూస్ చంద్రగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఎర్రవారిపాలెం పోలీసులు. తన కూతురిపై అత్యాచారం జరిగినట్లు సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేసి తమ పరువుకు భంగం కలిగించారని మైనర్ బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి, ఆయన అనుచరుడు నాగార్జునరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేసు ఫైల్ చేశారు. చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలంలో దళిత విద్యార్థిని స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దీనిపై అనవసర రాద్ధాంతం చేసి రాజకీయాల కోసం కావాలనే దుష్ప్రచారం చేశారని బాలిక తండ్రి వాపోతున్నాడు. బాలిక భవిష్యత్తును దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారని, బాలికకు ఆసుపత్రిలో వైద్యం అందకుండా నర్సులను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మైనర్ బాలిక గుర్తింపును వెల్లడించారని చెవిరెడ్డిపై అభియోగాలు మోపారు బాలిక తండ్రి. కేసు నమోదు చేసిన ఎర్రవారిపాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాటికి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది, అలాగే బాధితురాలకి ఏ రకమైన న్యాయం జరిగే అవకాశం ఉంది? చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఈ నెల 4వ తేదీన ఏదైతే ఎర్రవారిపల్లి మండలం ఎలమంద గ్రామానికి చెందిన మైనర్ బాలిక గాయాలతో పడిపోయి ఆమె ఏదైతే పిహెచ్సిలో ప్రైమరీ హెల్త్ సెంటర్ రెడ్డివారిపల్లి ఎలమందలో చికిత్స పొందుతున్న సమయంలో ఏదైతే ఎర్రవారిపల్లి మండల కన్వీనర్ నాగార్జున రెడ్డి 100 మందితో లోపలికి వచ్చాడు. అదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక 7:30 గంటల సమయంలో వచ్చి ఆ అమ్మాయికి వైద్యం అందకుండా ఆ అమ్మాయి పైన అత్యాచారం జరిగిందంటూ తన సోషల్ మీడియాలోనూ తనకు సంబంధించిన మీడియాలోనూ వార్తలు వేయించుకున్నాడని, దీనివల్ల తమకు అనేక ఇబ్బందులు కలిగాయి. ముఖ్యంగా ఆమెకు వైద్యం అందకపోవడంతో పాటు ఆమె మీద అనవసరంగా దుష్ప్రచారం కూడా జరిగింది. ఈ విషయం వల్ల తాము గ్రామంలో తలెత్తుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నామంటూ 23వ తేదీన పోలీస్ స్టేషన్ లో ఎర్రవారిపల్లెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆ అమ్మాయి చికిత్స పొందుతున్న సమయంలో కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు అక్కడికి చేరుకొని తమను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు, తమ కూతురు గురించి అనవసరంగా దుష్ప్రచారం చేశారంటూ కూడా ఆయన ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా తాను మీడియా వారి ముందుకు వచ్చి తన కూతురుకి ఎలాంటి చెడు జరగలేదు, కేవలం ఆమె గాయపడింది, వైద్య చికిత్స అందుతుందనే విషయాన్ని మీడియా వారికి చెప్పాల్సి వచ్చిందంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ సంఘటన కారకం ఎవరైతే తనను గ్రామంలో పరువు ప్రతిష్టలు భంగం కలిగే విధంగా, అదేవిధంగా తన కూతురు భవిష్యత్తు జీవితానికి ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరించిన వైసీపీ నాయకుడు నాగార్జున రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇందుకు కారణమని వీరిపైన కేసులు నమోదు చేయాలంటూ కూడా ఏదైతే ఫిర్యాదు చేశాడో ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నెంబర్ 58/2024 ప్రకారము 352, 351 బ్రాకెట్ 1, 196 బ్రాకెట్ 1, 61 బ్రాకెట్ 2, 353 1, 72 రెడ్ విత్ 3 బ్రాకెట్ 5, బిఎన్ఎస్ 67A ITA 2000/2008 23(1) పోక్సో యాక్ట్ దీని ప్రకారం కూడా కేసు నమోదైంది. అదేవిధంగా SC/ST యాక్ట్ కింద కూడా ఆయన మీద కేసులు నమోదైనది. ముఖ్యంగా ఏదైతే మైనర్ బాలికకు సంబంధించిన విషయాలను ఆమె ఐడెంటిటీని బయట పెట్టే విధంగా సోషల్ మీడియాలో వార్తలు రావడంతో పాటు అదేవిధంగా అందుకు కారణమయ్యి ఆ అమ్మాయి ఫోటోను బయటకు వచ్చే విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టించిన దానికి గాను వీరిపైన పోక్సో యాక్ట్ కింద కూడా కేసు నమోదైంది. అదేవిధంగా ఆ అమ్మాయి దళిత కులానికి సంబంధించింది కావడంతో SC/ST యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద వీరితో పాటు మరోవైపు ఏదైతే తిరుపతిలో ఆసుపత్రి వద్దకు వచ్చి ఇబ్బంది కలిగించిన వారి మీద కూడా కేసు నమోదు చేయాలని కూడా తండ్రి కోరడంతో తిరుపతిలో ఉన్న బాధితురాలి ఐడెంటిటీ బయట పెట్టడమే కాకుండా ఆమెకు సరైన వైద్యం అందించడంలో కూడా లోట్పాట్లు జరిగాయని చెప్పి వాళ్ళ తండ్రి ఆరోపిస్తున్నాడు. సో ఇంత నీచానికి ఒడిగడతారా? అంటే ఇలాంటి చర్యలకు పాల్పడ్డాన్ని ఏ విధంగా భావించాలి? ముందు రోజు ఏదైతే 4వ తేదీ ఘటన జరిగిన తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి ఏదైతే అమ్మాయి గాయాలతో ఒక తూనిక బండ వద్ద పడిపోయిన సమయంలో అక్కడ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్లిన నేపథ్యంలో అక్కడికి పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు రావడం, ముందుగా నాగార్జున రెడ్డి అనే నాయకుడు రావడం, వచ్చిన వెంటనే అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, ఈ వార్తను సోషల్ మీడియాలో ట్రోల్ చేయండి అంటూ చెప్పాడని, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇదే విధంగా మాట్లాడాడని చెప్తున్నారు. అదేవిధంగా మరుసటి రోజు ఏదైతే అమ్మాయిని వైద్య పరీక్షల కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించిన సందర్భంలో స్థానికంగా ఉన్న
మాజీ మంత్రి రోజాతో పాటు వైసీపీ ఎంపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి, అదేవిధంగా సత్యవేడు నియోజకవర్గ కన్వీనర్ తో పాటు భూమన అభినయ్ రెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండవ కుమారుడు కూడా అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా వారిని ఆసుపత్రిలోకి అనుమతించిన సందర్భంలో పెద్ద ఎత్తున వారు ఆందోళన కూడా చేసిన నేపథ్యంలో వారిని లోపలికి అనుమతించినప్పటికీ అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం అమ్మాయి వద్దకు వారిని అనుమతించలేదు. ఈ సందర్భంగా కొద్ద పోలీసులతో వాగ్వాదం కూడా జరిగింది. అదేవిధంగా రోజా కూడా 15 నిమిషాల పాటు అక్కడ ఉన్న పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి బయటికి వచ్చిన తర్వాత వారు మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా అత్యాచారం జరిగి ఉండొచ్చు అన్న కోణంలో మాట్లాడినట్లు తండ్రి ఆరోపించాడు. దీంతో మరోవైపు ఏదైతే ఉందో ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా తమ కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా వ్యవహరించారు కాబట్టి వీరిపైన కేసులు నమోదు చేయాలని కూడా తండ్రి ఫిర్యాదు చేసిన నేపథ్యం. మొత్తం మీద దీనికి సంబంధించి ఎస్పీ అప్పట్లోనే ప్రకటించారు, ఎవరైతే ఈ విధంగా అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారో ఆ నిజాలు తెలుసుకోకుండా దుష్ప్రచారం చేసిన వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం, కేసులు నమోదు చేస్తామని చెప్పిన నేపథ్యంలోనే వీరి మీద కేసులు నమోదయ్యాయి. మరోవైపు మరికొందరి నాయకుల మీద కూడా తిరుపతిలో కేసులు నమోదైనట్లు ప్రచారం జరుగుతుంది. అయితే అది పూర్తి స్థాయిలో ఇంకా బయటికి రాలేదు. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.